హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటే అర్థమవుతుంది. నేను ఐకియా నుండి ఏమైతే ఆర్డర్ పెట్టానో ఆ పార్సల్ అయితే నాకు వచ్చేసింది. సో అదైతే నేను మీకు ఓపెన్ చేసి చూపించాలనుకుంటున్నాను. నేను ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ పెట్టానో. సో నేను జర్మనీ వచ్చిన తర్వాత నేనైతే కిచెన్ కోసం ఎలాంటివి తీసుకోలేదు. లైక్ కడాయి కానీ లేదంటే రసం చేసుకునే కుక్వేర్ ఏమి కూడా నేను కొనలేదు. లైక్ మా హస్బెండ్ ఏవైతే యూస్ చేస్తున్నారో అవే యూస్ చేస్తున్నాను. బట్ అవి ఏంటంటే నాన్ స్టిక్వి. సో ఈ మధ్య నాన్ స్టిక్ అసలు యూస్ చేయకూడదు అండ్ కరెంట్ కుక్కర్స్ యూస్ చేయకూడదు అని చెప్పేసి అయితే చాలా వైరల్ అవుతుంది కదా. సో దానికోసం అని చెప్పి నేనైతే ఇంకా అవి మార్చేద్దాము, చాలా ఓల్డ్ అయిపోయినాయి అని చెప్పి సో ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. లైక్ ఆల్రెడీ నేను ఇది ఐకియా స్టోర్కి వెళ్ళినప్పుడు చూసాము. లైక్ ఆ రోజు ఏంటంటే మా కార్డ్ కొంచెం అవ్వలేదు. సో అందుకని మాకు ఏమేమి ఐటమ్స్ కావాలో ఆ రోజే కార్ట్లో పెట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. అండ్ వచ్చిన తర్వాత ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. పెట్టిన ఒక 3 డేస్కి నాకైతే పార్సల్ వచ్చేసింది. సో పార్సల్ అయితే బాగా చేశారు. లైక్ డ్యామేజ్ ఏం అవ్వకుండా, ఎక్కడ ఏం పాడవకుండా నీట్గా అయితే ప్యాక్ చేశారు. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఐటమ్, సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను లైక్ ఏమేమి ఐటమ్స్ పెట్టుకున్నాను. లైక్ నేనైతే కరెంట్ కుక్కర్ యూస్ చేయకూడదు కదా. సో దానికోసం అయితే ఒక బౌల్ కుక్ చేసుకునేది అయితే ఒకటి పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను కదా. సో ఇదైతే నేను రసం కోసం పెట్టుకున్నాను. లెట్ మీ షో యూ. చాలా గట్టిగా గీసుకుంటున్నాయండి, అందుకే పక్కన పెట్టేశాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి నేను రసం కోసం అయితే తీసుకున్నాను. సో నాదే రసం కోసం ఏంటంటే ఒక అది చాలా నాన్ స్టిక్కే అనుకోవచ్చు, కాకపోతే క్యాస్ట్ ఐరన్ రెండు మిక్స్లో ఉన్నట్టుంది. లైక్ మా హస్బెండ్ యూస్ చేసేది అదైతే లేయర్స్లో వచ్చేసింది. సో దానికోసం అని చెప్పి ఈ స్టీల్ అయితే పెట్టుకున్నాను. లైక్ అల్యూమినియం కూడా యూస్ చేయకూడదు అంటున్నారు. కొన్ని రోజులకి అసలు ఏం యూస్ చేయాలో కూడా తెలియట్లేదు. సో ఇదైతే పెట్టుకున్నాను. సో ఇదైతే రసంకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను. సో దీనికైతే నాకు అటు ఇటు కొన్ని లైక్ పట్టుకోవడానికైతే మంచిగా సపోర్ట్ అది వచ్చింది. అండ్ పైన కూడా లిడ్ వచ్చి చాలా నీట్గా క్యూట్గా అనిపించింది. సో ఇదైతే ఫస్ట్ తీసుకున్నాను. మీరైతే ఇక్కడ వీడియోలో చూడొచ్చు నేను ఏమేమి తీసుకున్నాను. సో లిడ్ కూడా వచ్చింది. లోపల నాకు చిన్న మాన్యువల్ ఇచ్చాడు లైక్ ఏంటి అని చెప్పి. సో మాకు ఇక్కడ అన్ని ఇండక్షన్ స్టవ్ కాబట్టి మేము ఇవే యూస్ చేయాలి. వేరే ఏవి యూస్ చేసినా కూడా మాకు అది సెట్ అవ్వదు ఇండక్షన్ స్టవ్ పైన. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది, క్యూట్గా ఉంది. అమ్మాయిలకి అసలు బాక్సెస్ అన్నా ఇలాంటి కుక్వేర్ అన్నా కూడా చాలా బాగా నచ్చుతాయి కదా. సో అండ్ ఇది వచ్చేసి నేనైతే రైస్కి తీసుకున్నాను. సో నేను ఇంకా కరెంట్ కుక్కర్ వాడకూడదని చెప్పి డిసైడ్ అయ్యి ఇదైతే తీసుకున్నాను. మీరేం యూస్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అసలు ఏం యూస్ చేయాలి కరెక్ట్గా అన్నది కూడా నాకైతే థాట్ లేదు. సో నాకు తెలిసినంత వరకు కొన్ని చేంజెస్ అయితే చేశాను. సో అన్నీ ఒకేసారి చేంజ్ చేయలేము కదా. సో కొన్ని స్లోగా మార్చుకుందామని చెప్పి. సో దీనికైతే నాకు ఇక్కడ ఇన్ కేస్ ఏంటది అట్టాసర అన్నం అంటారు కదా. సో దానికోసం అలా హోల్స్ కూడా ఇచ్చాడు లైక్ వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవడానికి. అండ్ అదైతే పైన లిడ్కి హోల్డర్. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి తర్వాత. నేనైతే అది ఫిక్స్ చేసేసాను ఆల్రెడీ. సో ఇది కూడా చాలా బాగుంది. లైక్ నేను ఇది ఆల్రెడీ యూస్ చేశాను కూడా ఈరోజే. లైక్ వండేసాను వచ్చిన వెంటనే వాష్ చేసేసి. సో ఇదైతే అసలు నేను రైస్ కుక్కర్ వాడుతున్నాను కదా, అదైతే నాకు కిందన ఒక లేయర్ లాగా కుక్ చేసిన రైస్ అంతా ఒక లేయర్లా అంటుకుపోతుంది. లైక్ చాలా వరకు రైస్ వేస్ట్ అవుతుంది. అండ్ ఇందులో కుక్ చేస్తే నాకు అసలు ఒక్క రైస్ కూడా అసలు అంటుకోలేదు కదా. అసలు దాన్ని మళ్ళీ వాష్ చేయలేనంత, మళ్ళీ ఇంక వాష్ చేయాల్సిన అవసరం కూడా లేనంతగా నీట్గా అయితే వచ్చేసింది. అంత అసలు చాలా బాగా కుక్ అయింది. సో కాకపోతే మనం రైస్ కుక్కర్లో యూస్ చేసే వాటర్కి దీనికంటే కొంచెం ఇందులో ఎక్స్ట్రా వేయాలి. సో అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కడాయి తీసుకున్నాను. లైక్ నేను ఆల్రెడీ ఐకియాలోని ఇంకొక కడాయి తీసుకున్నాను. సో నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటేమో స్టీల్ కడాయి అండ్ ఇంకొకటి నాన్ స్టిక్ ఉండేది. ఆ నాన్ స్టిక్ది కొంచెం లేయర్స్ వచ్చేసి బాగా లైక్ గీరకపోయింది లోపలంతా. మనం
ఫ్రై చేస్తున్నప్పుడు ఎలా అయితే లాగుతామో, సో ఇదైతే నాన్ స్టిక్ లానే ఉంది లోపల కూడా. బట్ నాకు ఇది సైడ్స్ చిన్న చిన్న డ్యామేజ్ అనిపించింది. వై బికాజ్ లైక్ ఆ లేయర్ ఊడినట్టు అనిపించింది. సో మేబీ నేను ఇది రిటర్న్ చేయొచ్చు. సో ఒకసారి మా హస్బెండ్ చూపించి తను ఏమంటారో అడిగి అప్పుడు రిటర్న్ చేస్తాను. మ్యాక్సిమం మిగతాదంతా బాగానే ఉంది. నేను లిడ్ అయితే ఆర్డర్ పెట్టలేదు. ఇక్కడ ఏంటంటే లిడ్ మనం సపరేట్గా కొనుక్కోవాలి. సో నా దగ్గర ఏంటంటే పాత యూజ్ చేసే కడాయికి లిడ్ ఉంది, అదైతే పర్ఫెక్ట్ సరిపోతుంది దీనికి. సో దానికోసం అని చెప్పి నేనైతే ఎలాంటి లిడ్ ఆర్డర్ పెట్టలేదు. మీకు అక్కడ చూపిస్తాను కదా నాకు ఏదైతే డ్యామేజ్ అనిపించిందో, లైక్ చిన్న లేయర్ ఊడినట్టు అనిపించింది. బట్ దానికోసం అయితే నేను అడిగి దాన్ని అయితే మార్చాలి. సో అది థర్డ్ వన్. అండ్ ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ వన్. నేను ఎప్పటి నుండో అసలు తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇండియా నుండి తీసుకొద్దామంటే సగం వెయిట్ దీనికే పోతుంది లగేజ్లో. సో నాకేంటంటే నాకు రోటి పచ్చడి చాలా ఇష్టం. సో దానికోసం చాలాసార్లు వెతికాను. కొన్నిసార్లు అయితే ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పి తీసుకోకుండా నేనైతే వచ్చేసాను. సో ఇప్పుడు నాకు మంచిగా అనిపించింది, లైక్ 10 యూరోస్కి అయితే దొరికింది నాకు. సో అందుకని ఇంకా వెంటనే కార్ట్లోకి యాడ్ చేసి కొనేసుకున్నాను. వెయిట్ ఐల్ షో యూ. సో ఇదేంటంటే నాకు గ్రనైట్ స్టోన్తో వచ్చింది. సో మనకి ఇండియాలో వేరే స్టోన్తో వస్తుంది కదా, బట్ ఇక్కడ గ్రనైట్తో వచ్చింది. సో అది సో దీన్ని కూడా బాగా ఇచ్చాడు ప్యాకేజింగ్, అది ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో ఇది దాంట్లో రుబ్బుతారు కదా, అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు అది చూసిన తర్వాత. మిగతా అన్ని ఐటమ్స్ కంటే ఇది ఒక్కటి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. వై బికాజ్ రోటి పచ్చడి ఇందులో చేసుకుంటేనే కదా టేస్ట్ కానీ ఏదైనా కూడా. సో దీనివల్ల నేను చాలా వరకు మిస్ అయ్యాను ఫుడ్, ఇండియన్ టేస్ట్ రావడానికి, లైక్ మమ్మీ చేసిన టేస్ట్ రావడానికి. సో ఫైనల్లీ ఇదైతే వచ్చింది. అండ్ ఇది ఏంటంటే 2 వేస్లో యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. లైక్ ఇది ఇక్కడ మీకు పిక్చర్లో బాగా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు అయితే బాగా లోతుగా ఉంది, అండ్ ఇంకొక వైపు ఏంటంటే మనం టీలోకి ఇలాచి అది దంచుకుంటాం కదా, సో దానికోసం పైన ఇటు రివర్స్ చేసుకొని దీన్ని యూస్ చేయొచ్చు. సో 2 వేస్ కింద యూస్ చేసుకోవచ్చు ఇది. సో ఇది నాకు బాగా అనిపించింది. లైక్ మ్యాక్సిమం నేనైతే టీ యూస్ చేయను, బట్ ఇఫ్ ఇన్ కేస్ దేనికైనా కూడా మనం అవసరం అవుతుంది కదా. సో ఇదైతే బాగా అనిపించింది. సో నేనైతే ఇవి ఇక్యాలో ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఎంతమందికి లైక్ ఇప్పుడు వరకు ఇక్యాకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారు? అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, ఇక్యా ఫస్ట్ స్టార్ట్ అయింది యూరోప్లోనే, స్వీడన్లో స్టార్ట్ అయింది. సో అక్కడ నుండి బ్రాంచెస్గా ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చింది, వైజాగ్లో అయితే ఇంకా లేదు. సో ఇది ఇక్యా స్టోరీ. లైక్ నాకైతే ఈ పర్చేస్ చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. వై బికాస్ నేను ఇప్పుడు కొన్న ఈ 4 ఐటమ్స్ నాకైతే అరౌండ్ 55 యూరోస్కి అయింది. లైక్ అరౌండ్ 5600 ఆ కాస్ట్కి నాకు ఈ 4 ఐటమ్స్ వచ్చినాయి. నేనైతే వర్తీ అనుకుంటున్నాను. మీలో ఎంతమంది వర్తీ అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్కి మీకు ఏమైనా చెప్పాలి, చూపించాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదొక్కటి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, బట్ మిగతా ఐటమ్స్ అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇదైతే నేను ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.